గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్థాయిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పండుగ జరుపుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దిగజాడు రాజకీయం అంటాం దీన్ని. ఇది కూడా కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇంత దిగజాడు మాట్లాడితే ఎట్లా? ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. మోడీ వ్యక్తిగతంగా చూడం కదా, ప్రధానమంత్రికి అందరం గౌరవిస్తాము. ఎందుకు ఇందిరమ్మ పేరు పెట్టకూడదు? ఇందిరమ్మ త్యాగం ముందర మీ త్యాగం ఏంటి? ఇందిరమ్మ త్యాగం ముందర మోడీ పర్సనాలిటీ ఎంత? ఇందిరమ్మ త్యాగం ఎక్కడ? ఇందిరమ్మ రాజకీయ పరిణతి ఎక్కడ? ప్రపంచవ్యాప్తంగా ఉక్కుమైలుగా పేరు పొందినట్టు ఇందిరమ్మ పేరు పెట్టుకుంటే మీ కడుపు నొప్పి ఏంటి? పథకాలు పేర్లంత మాత్రాన మేము ఇవ్వము అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు మీరు కించపరిచినట్టే. బండి సంజయ్ గారు ఒక రకంగా ఈ రకంగా మాట్లాడిన క్షమాపణ చెప్పాలి. ఇందిరమ్మ ఈ దేశ ప్రజలందరూ కూడా ఇప్పటి గుండెలో పెట్టుకొని ఒక తల్లిగా చేసుకున్నట్టు మహానాయకురాలు. ఆవిడ పేరు పెడితే మీకు ఇంత నొప్పి అంటే ఏ రకంగా అంటారు? ఏ హక్కుతో అంటా ఉన్నారు మీరు? ఇందిరమ్మ పేరు పెడితే ప్రధానమంత్రి ఫోటో పెట్టుకునే కార్యక్రమాలు ఇవ్వలేమని. ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా పార్టీ చూడట్లేదు కదా. ఎవరు అర్హులైతే వారికి ఇస్తా ఉన్నాం. ఇంత దిగజాడు రాజకీయాలు చేయొద్దని నేను బండి సంజయ్ గారు ఇతో పలుకుతా ఉన్నా. ఇందిరమ్మ ఈ దేశంలో గొప్ప మహానాయకురాలు. ఈ దేశంలో కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు గడించినటువంటి భారతదేశానికి ఒక పేరు తెచ్చినటువంటి ఉక్కుమైలుగా చెందినట్టు మహానాయకురాలు ఇందిరాగాంధీ గారు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించారు ఈ దేశం కోసము. అరే మీ ఇళ్లలో శూనకాలు కూడా చావాలి దేశం కోసం. గాంధీ కుటుంబంలో అందరూ ప్రాణత్యాగం చేస్తారు, దేశం కోసం ప్రాణత్యాగం చేస్తారు. ఇందిరాగాంధీ తూటాలకు బలైంది, రాజీవ్ గాంధీ బాంబు దాడులకు బలయ్యాడు, నెహ్రూ 9.5 సంవత్సరాలు నిరాటకంగా జైల్లో ఉన్నాడు. ఎవరు చేయగలుగుతారు ఈ కార్యక్రమాలు? ఇంత త్యాగం ఎవరు చేయగలుగుతారు? అలాంటి కుటుంబాన్ని కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా ప్రజలు క్షమించరు. ప్రధానమంత్రిగా అందరం కూడా గౌరవిస్తాము, కానీ మీరు ఇంత దిగజారు రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరనే మాట మీ ద్వారా వారికి స్పష్టం చేస్తా ఉన్నాను. ఇంకా రేషన్ కార్డ్ అనేది నిరంతర ప్రక్రియ. దీంట్లో స్క్రూటినీ జరుగుతుంది. మేము దానిలో పొందుపరిచిన నిబంధన ఏంటంటే, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా అతి నిరుపేదవాడయి వారికి ఇల్లు లేకుంటే వారు అర్హుడవుతాడు. ఇప్పుడు చాలా చోట్ల మాకు కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, ఇల్లున్న వారికి ఇల్లు పేర్లు వచ్చాయని. ఇవన్నీ కూడా స్క్రూటినీ జరుగుతాయి. చేస్తాం అవసరం ఉన్నప్పుడల్లా. ప్రజల ప్రభుత్వం ఇది. కొంత కట్టడి పీరియడ్ పెట్టుకున్నా అవసరం వచ్చినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి సడలింపులు కూడా ఉంటాయి. ఇప్పుడు పీరియడ్ పెట్టారు, అప్లై చేశారు, స్క్రూటినీ అవుతుంది. నిజంగా లబ్ధి పొందాల్సిన వాడు అర్హత ఉన్న వాడికి డెఫినెట్గా ఆ లబ్ధి చెందాలనేదే మా కోరిక. ఎవరికి కూడా బీదవాడు ఎవరికి కూడా ఈ పథకం జారిపోకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. చాలా చోట్ల కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా స్క్రూటినీ చేసి నిజమైన పేదవాడికి అందేలా ప్రయత్నం చేయాలనేది మా కోరిక. ఇప్పుడు ఏదైనా ఒక ప్రొసీజర్ ప్రకారం అప్లై చేసుకోవాలి. అప్లై చేయకుండా అయితే పిలిచి ఇవ్వలేము. మనకు ఎలా తెలుస్తుంది? అప్లై చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, చేసుకోవాలి. దానికో సమయం పెట్టాం, దానికో టైం పెట్టాం. అప్లై చేసుకున్న సమయంలో అప్లై చేసుకోవాలి. ఇంకా రాని వారు ఏమైనా ఉంటే రేపు ప్రభుత్వం మళ్ళీ ఆలోచిస్తారు.
ఇప్పుడు ఒకటి అందుకే మేము పదే పదే చెప్పేది ఏంటంటే గతంలో మాదిరిగా ఎమ్మెల్యే కోటా అని అక్కడ కార్పొరేటర్ కోటా అని ఇలా పెట్టడం వల్ల అప్పుడు ఇల్లు ఎవరికి రాసుకున్నారు? నాయకులు వారి వారి అనుయాయులకి వారి వారి కార్యకర్తలకు రాసుకున్నాడు. తద్వారా నిజమైన పేదవాడికి అన్యాయం జరిగింది. ఇవాళ మేమేమంటా ఉన్నామంటే ఆ నిబంధన ఏంటంటే పార్టీలకి నిమిత్తం లేకుండా వాడు పేదవాడై ఉండి వానికి ఇల్లు లేకుండా వాడికి ఇల్లు రావాలి. దీంట్లో పార్టీ నిమిత్తం లేకుండా పారదర్శకంగా ఇవ్వాలనేదే మా ఆలోచన. ఆ దశగా ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కడ ఇప్పుడు మా కార్యకర్తల మీద గొగ్గోలు పెడుతున్న మా పేర్లు లేవని చాలా చోట్ల అదే కంప్లైంట్ వస్తుంది మాకు. వ్యక్తిగతంగా ఎవరేం మాట్లాడినా ముఖ్యమంత్రి గారు ఏదైతే స్పష్టంగా మాట్లాడినారో ఈ పథకాల మీద అదే చెల్లుతుంది. సమగ్రంగా విచారణ జరుపుతా ఉన్నాము. ఇరువైపుల వాదనలు విన్నాను నేను. అవన్నీ కూడా క్లారిటీగా సర్టిఫికెట్స్ తెప్పించమని చెప్పాను. అర్హత లేకుండా ఒకళ్ళు ఓవర్ ఏజ్ అయి ఉండి ఆ పిల్లాడు ఎలక్ట్ అయితే దాని మీద కూడా మేము కేంద్ర యువజన కాంగ్రెస్కి లేఖ రాస్తాము. వాస్తవాలు తెలుసుకొని తగు నిర్ణయం చేయాల్సిందిగా రేపే నేను కేంద్ర యువజన కాంగ్రెస్ సెంట్రల్ లీడర్షిప్కి లేఖ రాయబోతా ఉన్నాను.